జరిగింది అనే పదం నేను చెప్పలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను సార్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. మాట తప్ప మడిమ తిప్పం అంటారు. ఇదే మాట తప్ప మడిమ తిప్పాం. ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పాం అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరిచ్చామన్నారు. నేను ఇప్పుడు తీసుకుని అధ్యక్ష కాదని హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నేను అధ్యక్ష ప్రతిదిట్ అని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానండి, మీరు చదవండి అధ్యక్ష, దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు వైస్ సార్ విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. నో హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష.